ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకును మీ కుటుంబాలకును ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి లేఖనములలో మనం చదువుతున్న మాటలో రోమేలుకు రాసిన పత్రిక 29వ అధ్యాయం 2వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాం. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరిగినదే కానీ అక్షరార్థము వలన కలిగినది కాదు. అట్టివారు ఇదిగో ఎలా ఉన్నారంటే ఆచారమైనటువంటి పద్ధతుల్లో ఉన్నారని దైవజనుడు పౌలు ఇక్కడ సున్నతి గురించి మాట్లాడుతున్నారు. యూదులైన వాడు యూదుడు కాడని, ఇక్కడ సున్నతి అనేది హృదయానికి సంబంధించినది, ఆత్మయందు జరిగినది, అక్షరార్థముగా కలిగినది కాదని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మయందు మనము ఏం కలిగినటువంటి అనుభవం ఉండాలంటే దేవుని యందు ఆత్మ సంబంధముగా పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యం. ఆ రోజుల్లో పాత నిబంధనలో సున్నతి అనేది ఏర్పాటు చేశారు అబ్రహాము కాలములలో. అలాగే అబ్రహాము దగ్గర పనిచేసేవారు కూడా ఆ సున్నతి పొందిన వారే. ఆ రోజుల్లో పనికి పెట్టుకోవాలన్నా పని చేయాలన్నా అటువంటి వారినే ఉండేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తే ఒక తెగలు వారు ఈ సున్నతిని పాటిస్తూనే ఉంటారు. దైవజనుడు పౌలు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే సున్నతి అనేది హృదయమునకు సంబంధించినది కాదు. ఒక ఆచార పద్ధతుల్లో పాత నిబంధనలో తీసుకొని వచ్చారు. న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేలకే, ఎందుకంటే దైవజనుడు పౌలు చక్కగా ధర్మశాస్త్రాన్ని స్థున్నంగా తెలిసినటువంటి దైవజనుడు. అందుకనే ఈరోజు మనం గమనించాలి, ఆత్మ సంబంధముగా మనం ఉండాలి, కానీ ఆచార పద్ధతులుగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. గలతీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనంలో కొత్త సృష్టి పొందుటకే గాని సున్నతి పొందటయందు కానీ లేకపోతే పొందకపోవటంలో కానీ ఏమీయూ లేదు. కొత్త సృష్టి అనేది ఏంటంటే ఒక మనిషి పాపములో ఉన్నాడు, వ్యసనములో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పుట్టినది మొదలుకొని పాప పరిహితమైనటువంటి పరిస్థితి. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే పాతవి గతించాలి, సమస్తము నూతనమవ్వాలి. నూతనమవ్వాలంటే బాప్టిసము, మారు మనసు అనేది ఇది హృదయానికి సంబంధించింది. హృదయానికి సంబంధించినది ఏమై ఉండాలంటే పాపకరమైనటువంటి వాటినన్నిటినీ బాప్టిసము, మారు మనసు పొందుకొని ఆ తర్వాత పాతవి గతించాలి, సమస్తము నూతనమవ్వాలి. అందుకనే ఇది కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందటము యందు కానీ పొందలేకపోవటం కానీ ఏమీ కూడా లేదు. బైబిల్ చెప్తున్న సంగతి, ఖచ్చితంగా చెప్తున్నమాట. అది హృదయానికి సంబంధించిన మారు మనసు కావాలి. మారు మనసు కాకోకుండా పాత నిబంధన అంతా కూడా వాళ్ళు ఆచార పద్ధతులు చేశారు కాబట్టి వారు అనేకులు ఇంకనూ పాపములోనే వారు మరణించారు. పాపము వల్ల వచ్చినటువంటి జీతాన్ని అనుభవించారు. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, న్యూ టెస్టిమెంట్లో క్రొత్త సృష్టిగా మార్చబడటం అంటే దేవుని యందు వాళ్ళ ఆత్మ పవిత్రపరుచుకునటం అనేది బైబిల్ ఖచ్చితంగా చెప్తున్న మాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కుషించిపోయినను అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. చూసారా, కనిపించేటువంటి బాహ్యము కుషించిపోయినా కానీ అంతరంగం అనేటువంటి ఆత్మ ఉన్నది. ఆత్మ యందు ఏం కలిగి ఉన్నారంటే దినదినము నూతనపరచబడినట్లుగా. మన క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం అంతే. శరీరము బలహీనమైపోయినా, బాహ్య పురుషుడు కుషించిపోతున్నా కానీ అంతరంగ పురుషుడు ఉన్నాడు. దినదినము మనము నూతనపరచబడాలి. అంటే ఆత్మ పవిత్రత కలిగి ఉండాలి.
ఆత్మయందు పవిత్రత కలిగినటువంటి వారై ఉన్నప్పుడు ఆత్మయందు ప్రతి విషయములో కూడా దేవుని యొక్క ప్రతి కార్యాలు మనము చూస్తాము అనేది మనము ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము సున్నతిని గురించి రాయబడినటువంటి విషయములో నూతన పరచబడినట్లుగా సున్నతి అనేది పాత నిబంధనలో ఒక ఆచారంగా న్యూ టెస్టిమెంట్లోకి వచ్చాలకే మీ ఆత్మ పవిత్రపరచబడితేనే నిత్యము దేవుని సన్నిధిలో మీరు ఆనందభరితులుగా, లేకపోతే దేవుడు చేసే కార్యాలు మీరు చూస్తారు. అది ఇక్కడ చెప్తున్న మాట. ద్వితీయోపదేశ కాండంలో కూడా మీరు చూడండి, 10వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి మీరు సున్నతి లేని హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండండి. ఇక్కడ చెప్తున్న మాట, మీ ఆత్మ దేవుని ఎదుట సరిచేసుకొని ఇంకా మూర్ఖపు పనులు చేయొద్దు, మూర్ఖులుగా ఉండొద్దు. ముష్కరులు అనే మాటకు మూర్ఖులు, మూర్ఖంగా ఇంకా చేస్తూ అర్థమైందండి. ఏదో ఆచారాన్ని పాటిస్తారు, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టరు. కాబట్టి ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆత్మకు పవిత్రత కావాలి. మన ఆత్మకు పవిత్రత, నీ ఆత్మకు పవిత్రత ఉన్నప్పుడు మారు మనసు నూతన సృష్టిగా మార్చబడాలి. వాక్యం చెప్తున్న మాట, ఇంకా మూర్ఖపు స్వభావాలను విడిచిపెట్టేవారై ఉండాలని లేఖనం ఇక్కడ మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యములలో 20వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ మనము రాయబడినటువంటి మాట, ఈ వాక్యములో మనం చదివితే, ఇదిగో నేనెప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో నాకే తెలియదు గనుక అన్నాడు. ఎక్కడ బంధించబడ్డాడంట? ఆత్మయందు బంధించబడిన వాడు. దైవజనుడు చెప్తున్నాడు, మనము దేవుని ఆత్మ చేత బంధించబడిన వారమై ఉన్నాడు. అందుకని అక్కడ అంటున్నాడు, యెరూషలేమునికి వెళుతున్న నాకు శ్రమే కలగచ్చు, నన్ను కొట్టి చంపచ్చు, నాకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా అది నాకు తెలియదు, కానీ నేను వీటిని చూసి భయపడట్లేదు, కానీ ఆత్మకు నేను అప్పగించుకున్నాను. దేవుని ఆత్మకు అప్పగించుకున్నాడు దైవజనుడు. ఇదిగో ఆత్మయందు నేను బంధించబడి, ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందిన వారము దేవుని ఆత్మయందు మనము బంధించబడిన వారమై ఉండాలండి. బంధించబడిన వారమై ఉండాలి. ఈ లోక సంబంధమైన విషయంలో కాస్త ధనం వైపు చూడగానే మనసు మార్చేసుకొని, కాస్త ఈ లోక సంబంధమైన శరీరేచ్ఛలు చూసి మనసు మార్చుకొని, కొన్ని కష్టతరమైనది, కొన్ని దుఃఖకరమైనది, కొన్ని పరిస్థితుల మధ్యలో ఎలా పడితే అలాగా మనసు మార్చుకునేది కాదు. ఖచ్చితంగా దేవుని యందు రక్షణ పొందుకున్న వారు, ఆత్మయందు పవిత్రత కలిగిన వారు ఎవరనంటే ఇక్కడ చెప్తున్న మాట, దేవుని ఆత్మయందు బంధించబడిన వారై ఉండాలి. అప్పుడు అపవాది తంత్రములు మీ ఎదుట నిలవలేవు. కాబట్టి శ్రమకైనా సిద్ధముగా ఉన్నాడు, మరణముకైనా సిద్ధముగా ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే దుఃఖమునికైనా సిద్ధముగా ఉండి దేవుని ఆత్మకు ఈ ఆత్మ అప్పగించబడి ఉన్నట్లుగా. కాబట్టి ఆత్మయందు పవిత్రత కలిగి ఉండాలి, కానీ సున్నతి పొందటంలో పొందకపోవటంలో ఏమీ లేదని ఇది ఆచారముగా ఉన్నది. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, మనము హృదయానికి సంబంధించిన బాప్టిసమును గురించి దైవజనుడు చెప్తున్నాడు. బాప్టిసం పొందినటువంటి అనుభవాలు మీలో ఉన్నాయా? లేకపోతే ఇంకా బాప్టిసాలు పొందుకోలేదా? బాప్టిసాలు పొందుకొని ఉన్నానంటే మారు మనసు ఉందా? మారు మనసు లేకపోతే, మారు మనసు ముందు మనసు మారాలి, ఆ తర్వాత బాప్టిసానికి సిద్ధపడాలి. కొంతమంది బాప్టిజం తీసుకుంటారు కానీ మారు మనసు పొందరు. మారు మనసు అంటే ఏంటంటేనండి, పాతవి గతించాలి. లోకంలో ఉన్నప్పుడు ఆ మనసు దేవుని యొద్దకు వచ్చి బాప్టిజం తీసుకొని అదే మనసు, అదే ఆలోచన, అదే తలంపులు, అవే క్రియలు, ఇవి పాతవిగా ఉన్నాయి. పాతవి గతించలేదు ఇంకా. అందుకనే ఆత్మ బలం పొందుకోలేకపోతుంది, ఆత్మ పవిత్రంగా ఉండలేకపోతుంది, ఆత్మ దేవుని యందు ఆనుకొని జీవించలేకపోతుంది. ఈరోజు నీవు, నీ కుటుంబము దేవుని ఆత్మ చేత నింపబడి, ఆయన ఆత్మలో కట్టబడి, ఆయన ఆత్మలో పవిత్రపరచబడిన వారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ప్రతి ఆత్మను పవిత్రపరచండి. లోక సంబంధమైన విషయములు మూర్ఖపు వాటి వైపు కాదు, ఇదిగో నేను శరీరేచ్ఛల వైపు కాదు, లోక సంబంధమైన లోకెచ్ఛల వైపు కాకుండా ఆత్మ సంబంధమైన దేవుని వైపు
ఇదిగో ఆత్మకు బంధించబడినట్లుగా దేవుని ఆత్మచేత నింపబడి అయా మీ వశములోనికి తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా అయా లోక సంబంధమైన వాటి యొక్క విచారాలు కొట్టివేసి కుటుంబములు, ప్రతి కుటుంబం ఎవరైతే వీక్షిస్తున్నారో ఈ వాక్యాన్ని, వారి అందరి కుటుంబాలలో గొప్ప దీవెనలతో ఆత్మ సంబంధమైన పవిత్రత కలిగిన వారుగా జీవించే జీవితం కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.